ఇరిగిపోతున్నాడు పూర్తిగా, నడుమ ఇరిగిపోతున్నది. ఆ బాధలో అతనికి సుషుమ్న నాడి కదిలింది. దాంతో స్పృహ వచ్చేసింది. కళ్ళు తెచ్చాడు. తెరవగానే అందరూ సాష్టాంగ పడ్డారు. అంతే, క్షమించండి గురుదేవ, క్షమించండి మహానుభావ, మమ్మల్ని మన్నించండి, పొరపాటు జరిగిపోయిందని చెప్పేసి రాజు కాళ్ళగడబడి కన్నీరు ముట్టుకొని ఏడిస్తే, విధి ఆడించే నాటకం ఇది. మీ దోషం ఎంతైనా లేదు, కానీ మిమ్మల్ని నేను శపించలేను. విధి చేసిన నాటకం ఇది అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించినారు. దీన్ని తొలగించే మార్గం చూడండి అన్నారు. దాన్ని లాగితే చాలా నొప్పి పెడుతోంది, ఎరిగిపోయే రకంగా ఉంది. దాంతో ఏం చేశారు, ఆ వైపు ఈ వైపు గర్భంతో తెప్పించి దాన్ని కోసేశారు. ఆ త్రిశూలాన్ని ఆ పక్కన ఏ పక్కన కట్ చేశారు. మధ్యలో ఆ పార్ట్ అలాగే, ఆ పీస్ అలాగే లోపు నిలిచిపోయింది. అట్లే నిలిచిపోయింది. అతడు అదే బాధతోనే నొప్పి పడుకుంటూ వచ్చి ఆ తపస్సులో కూర్చున్నాడు. ఈమె ఆ సుమతి తన భర్తను వేశ్య ఇంటికి తీసుకెళ్లడం కోసం మోసుకోబోతోంది. తన ఆశ్రమం దగ్గర బయట ఆ బాధతో కూర్చొని యోగనిష్టలోకి వెళ్ళాడు. కరెక్ట్గా వచ్చేసి అతని పాదం అనేది అతని కాలు తన తలకు తగిలింది. తగలగానే ముందుకు వాలింది. నడుములో కడుపులో ఉన్నటువంటి శిష్యులకు కూర్చుకొని చాలా బాధ అయిపోయింది. ఈ అర్ధరాత్రి వేళ, ఈ చీకటి వేళ నాకు ఈ ఇబ్బంది కలిగించిన నన్ను ఇంత ఇబ్బంది కలిగించిన వాడెవడో, రేపు సూర్యోదయం జరిగిన వెంటనే వాని తల శిరస్సు ముక్కలైపోగా శవం, వాని శిరస్సు ముక్కలైపోగా శవం. వెంటనే ఆ సుమతి మత కాళ్ళ మీద పడింది. స్వామి క్షమించండి, స్వామి క్షమించండి, పొరపాటైంది అని చెప్పేసి వెనక్కి వచ్చి కాళ్ళ మీద పడి ఈ విధంగా క్షమించండి స్వామి ప్రార్థించింది. లేదు, అనుభవించవలసిందే, నా మాటకు తిరుగులేదు, అంతే అన్నాడు. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఆయన మనసు కలగలేదు. అంత బాధతో ఉన్నాడు కాబట్టి. కానీ ఆమె కూడా పట్టుబట్టింది. లేదు స్వామి, నా భర్తకి ఏమీ తెలియదు, నేను మోసుకెళ్తున్నాను, పొరపాటున పాదం తగిలింది, మీరు అర్థం చేసుకోవాలి, మహాత్ముడు, మీకు తెలియనిది ఏముంది, రకరకాలుగా పరిపరి విధాలుగా చెప్పింది. మీరు సాత్వికుడు కదా, ఇంత కానీ నేను పని కాదు, లేదంటే తప్పదు, అనుభవించవలసిందే అన్నాడు. అయితే ఈ మాట ఏది స్థిరమైతే స్వామి, నా మాట కూడా విను, రేపు సూర్యోదయం అయితే కదా, నా భర్త తలపగలేదు, సూర్యోదయం కాదు చూడండి అని చెప్పేసి సూర్యుని శపించింది. అంతే, నువ్వు ఆగిపోవాలి. అంతే, రోజులు గడిచిపోతున్నాయి. 10 రోజులు గడిచిపోయింది. సూర్యుడు రాలేదు, సూర్యుడు ఉదయించలేదు. అసలు దేవతలందరూ సకల జీవరాశులు అంధకారంలో నడుపుతున్నాయి. ఎలా ఇప్పుడు జీవితం అని చెప్పేసి దేవతలందరూ కూడా ఒకరినొకరు చూసుకునేసి మాట్లాడుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గరికి వెళ్తే, ఒక పతివ్రత శిరోమణి యొక్క కోపాన్ని తగ్గించాలంటే మరో పతివ్రత శిరోమణి రావాలి అని. అంతే, దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి అనసూయమాతను ప్రార్థించారు. అనసూయమాత వచ్చేసి, సరే నేను వస్తున్నాను కదా అని చెప్పేసి ఆ సుమతి మాతతో మాట్లాడితే, మాత నీకు తెలియనిదేముంది, పతియే ప్రత్యక్ష దైవం, పతి లేకపోతే ఈ జీవితానికి అర్థమేముంది, ఏ స్త్రీ అయినా సౌభాగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. అది గుంటోడో కుష్టోడో ఎవరన్నా కానీ బ్రతికి ఉండాలి తన భర్త, అప్పుడే తనకు సౌభాగ్యం. అలాంటిది నాకు అది లేకుండా పోతే నాకు ప్రాతిపత్య ధర్మం ఏముంది, నీకు తెలియని ధర్మం ఏముంది, నీకు తెలియని ఇదంతా కూడా నువ్వు పరిపూర్ణరాలు, నీ చెప్పేదాన్ని కాదు. అవునమ్మా, స్త్రీలకు భర్తయే ప్రత్యక్ష దైవం, కానీ మన స్వార్థం కోసమని లోకాలకు అన్యాయం చేయకూడదు కదా. ఫస్ట్ సూర్యుని ఆహ్వానించు, నీ భర్తను నేను బ్రతికిస్తాను, నువ్వు బ్రతికిస్తానంటే నీ మాటకు నేను ఎప్పుడు కాదని చెప్పేసి సూర్యభగవానుడిని స్వాగతించింది. ఎవరు? సతీసుమతి. సూర్యభగవానుడు బంగారు కిరణాలు వెదజల్లుతూ అలా ఎవరిని కుంకుమ పెట్టినటువంటి ఆకాశ కన్యకు ఉతట కుంకుమ పెట్టినట్టుగా వచ్చేసింది. ఆ వెలుగులు రావడంతో లోకాలన్నీ నిలుచుకున్నాయి. పశుపక్షాలన్నీ కూడా రెక్కలు విప్పాయి. ఆనందంగా సకల జీవరాశులు తమ యొక్క జీవన కార్యకలాపాలను మొదలుపెట్టాయి. సూర్యుడు ఉదయించగానే ఈ యొక్క ఎవరు సుమతి భర్త యొక్క తల పగిలిపోయింది, మొత్తం చిక్కిపోయింది, రక్తం కట్టుకుంటూ చనిపోయింది.
తన ఒడిలో పెట్టుకున్నటువంటి ఆవిడను చంపడానికి కాలేదు, విధికి కూడా ముందు ఆ తలను తీసి భూమి మీద పెట్టమనింది. ఎవరు? అనసూయమాత. ఆయన తలను నీ ఒళ్ళోంచి తీసి కింద పెట్టుకోండి, నా భర్త చనిపోతాడే ఏడుస్తుంది, నేను బతికిస్తాను భయపడదు, అలాగే చెప్పేసి కింద పెట్టేస్తానని చనిపోయింది. అప్పుడు అనసూయమాత తన పాతిపత్యం చేత ఓం పతిదేవాయ నమః అని స్మరించి బ్రహ్మదేవుని స్థుతించగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రాణదాతి ఇచ్చాడు, ప్రాణం పోసేశాడు. కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా, నిండు యవ్వనవంతుడుగా, చాలా సుందరాకారుడుగా చేశాడు. అప్పుడే మాండవ మహర్షి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందమ్మా నేను ఎందుకు కాఠిన్యం వహించాను అన్నాడు. మహాత్ములకు అన్యాయము జరిగినా మేలే చేస్తారు, అది సద్గురుల యొక్క గొప్పతనం. జ్ఞానులకు సద్గురులకు ఉండే గొప్పతనం అది. తనకు అన్యాయం జరిగిన ఇతరులకు అన్యాయం జరగాలని కోరుకోరు, తనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కూడా మనం మేలే జరగాలని కోరుకుంటారు. అయితే తత్కాలానికి వాళ్ళు చేస్తున్నటువంటి మనకు ఇబ్బందికరంగా అనిపిస్తాయి, కానీ అది భవిష్యత్తులో మనకు మేలునే చేస్తారు అని చెప్పి ఆశీర్వదించి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి సతీ అనసూయమాతకి సుమతి మాతకు ఆశీర్వదిస్తారు. అమ్మ సతీ అనసూయమాత, నీకు ఇంకేం వరం కావాలో కోరుకో అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అక్కడ. ఎందుకంటే సృష్టి అంతా మళ్ళీ కొనసాగించడానికి సాధ్యమైంది. అంటే స్వామి నాకే కోరికలు లేవు, మా భర్తకి ఇచ్చారు కదా మీరు ఒక వరం, సంతానంగా వస్తానని, దాన్ని పూర్తి చేయండి అంతే చాలు అని తదాస్తు అని చెప్పేసి వాళ్ళు అదృష్టమవుతారు. మరికొంతకాలానికి పరమశివుని అంశగా దుర్వాస మహర్షి జన్మించినాడు. అనసూయాప్తి మహర్షులకు బ్రహ్మదేవుని అంశగా చంద్రుడు ఉదయించినాడు. చంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు